హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గవర్నమెంట్ జాబ్స్ పోర్టల్. సో చూసుకోండి, మనకి నిమ్స్ హైదరాబాద్, నైజామ్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ నిమ్స్ హైదరాబాద్ నుంచి ఒక మంచి జాబ్ నోటిఫికేషన్ అయితే రావడం జరిగిందండి. సో క్లియర్గా ఇన్ డీటెయిల్గా మొత్తం డీటెయిల్స్ అయితే చూద్దాం. సో ఇంతవరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ తప్పకుండా క్లిక్ చేయండి. సో చూసుకోండి, ఇది కాంట్రాక్ట్ పోస్ట్ అనమాట, టెక్నీషియన్ జాబ్స్కి. ఓకేనా? సో చూసుకోండి, ఏ డిపార్ట్మెంట్స్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో ఒకసారి చూద్దాం. రేడియాలజీ అండ్ ఇమేజాలజీ ఒక 8 వేకెన్సీస్, నెఫ్రాలజీలో ఒక 48 వేకెన్సీస్, అనెస్థీషియాలజీలో ఒక 20 వేకెన్సీస్, స్టెమ్ సెల్ ల్యాబ్లో ఒక 2 వేకెన్సీస్, ప్యాథాలజీలో ఒక 4 వేకెన్సీస్, మైక్రోబయాలజీలోని ఒక 8 వేకెన్సీస్, బ్లడ్ బ్యాంక్లోని ఒక 2 వేకెన్సీస్ ఉన్నాయి. వీటన్నిటికీ కూడా క్వాలిఫికేషన్ బీఎస్సీ, బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ రెస్పెక్టివ్ టెక్నాలజీ. సో ఏ డిపార్ట్మెంట్ తగ్గట్టుగా ఆ టెక్నాలజీలోని మీకు బీఎస్సీ డిగ్రీ అనేది ఉండాలి. లేకపోతే పీజీ డిప్లొమా ఉండాలన్నమాట. అదే టెక్నాలజీలో పీజీ డిప్లొమా అయినా సరే చేసి ఉండాలి. ఏజ్ లిమిట్ వచ్చేసి 35 ఇయర్స్ అండి. 35 సంవత్సరాలని మించి ఉండకూడదు క్లోజింగ్ డేట్కి. ఓకేనా? సో శాలరీ చూసుకోండి, 32,500 రూపాయలు, 32,500 వచ్చేసి శాలరీ అనమాట. సో నెక్స్ట్ వేకెన్సీస్ మనం చూసుకుంటే చూడండి, బయోమెడికల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో ఒక 2 వేకెన్సీస్ ఉన్నాయి. ఇది డిప్లొమా ఆర్ డిగ్రీ ఇన్ బయోమెడికల్ ఆర్ ఎలక్ట్రానిక్స్లో ఉండొచ్చు అనమాట. 35 ఇయర్స్, సేమ్ శాలరీ. అండ్ మెడికల్ ఆంకాలజీ లేదా అప్రెసిస్ టెక్నీషియన్, మెడికల్ ఆంకాలజీలోని అప్రెసిస్ టెక్నీషియన్ ఒక పోస్ట్ మాత్రమే ఉంది. ఇది బీఎస్సీ, డిఎంఎల్టీ ఆర్ ఎంఎస్సీ, 4 to 5 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలన్నమాట బ్లడ్ బ్యాంక్లోని. 35 ఇయర్స్ ఏజ్ లిమిట్, సేమ్ శాలరీ. డిపార్ట్మెంట్ ఆఫ్ పల్మనాలజీ, అందులో కూడా సపరేట్గా క్లియర్గా ఇచ్చారు ఏ వేకెన్సీ ఉన్నాయి. 4 వేకెన్సీస్ కదా, 4లో ఏంటేంటో ఇచ్చారు. ఎనీ డిగ్రీ ఉండొచ్చు, బట్ 2 ఇయర్స్ అనేది పిఎఫ్టీ ల్యాబ్లోని అండ్ స్లీప్ ల్యాబ్లోని ఎక్స్పీరియన్స్ అనేది ఖచ్చితంగా ఉండాలి. 35 ఇయర్స్ ఏజ్ లిమిట్ అండ్ సేమ్ శాలరీ. అలాగే న్యూక్లియర్ మెడిసిన్ మనం చూసుకుంటే 2 వేకెన్సీస్ ఉన్నాయి. బ్యాచిలర్స్ డిగ్రీ చేసి ఉండొచ్చు, లేదంటే గ్రాడ్యుయేట్ లేదా పోస్ట్ గ్రాడ్యుయేట్ చేసి దాంతోపాటు డిప్లొమా చేసి ఉంటాయి న్యూక్లియర్ మెడిసిన్లోని. ఓకే, న్యూక్లియర్ మెడిసిన్లోని డిగ్రీ అయినా, డిప్లొమా అయితే గ్రాడ్యుయేట్ ఆర్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఎనీ డిగ్రీ చేసి దాంతో పాటు డిప్లొమా చేసి ఉంటే వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు. దీనికి మాత్రం 36 ఇయర్స్ అండి ఏజ్ లిమిట్, సేమ్ శాలరీ అనమాట. ఓకే, సో మరిన్ని రిమైనింగ్ ఇంపార్టెంట్ డీటెయిల్స్ మనం చూసుకుంటే మీరు ఎలా అప్లై చేయాలంటే చూసుకోండి, మొత్తం అన్ని డాక్యుమెంట్స్ అన్ని కలిపి పెట్టిన తర్వాత ఈ అడ్రస్కి పంపించాలి. చూసుకోండి, ఈ అడ్రస్కి మీరు పంపించాల్సి ఉంటుందన్నమాట. ద ఎగ్జిక్యూటివ్ రిజిస్ట్రార్, 2nd ఫ్లోర్, ఓల్డ్ ఓపీడీ బ్లాక్, నైజామ్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, పంజాగుట్ట, హైదరాబాద్. ఓకేనా? సో ఎప్పటికల్లా చేరాలంటే 24/8 అంటే లాస్ట్ డేట్ ఇది. సో అన్ని ఇందాక చెప్పుకునే ఏజ్ లిమిట్స్ అన్ని కూడా August 24th ఉంటాయన్నమాట. బిఫోర్ 4 o'clock కల్లా మీ అప్లికేషన్ అనేది వాళ్ళకి రీచ్ అవ్వాలి. ఎలా ఉంటుంది మోడ్ ఆఫ్ సెలక్షన్? ఏముంటుంది? రిటర్న్ ఎగ్జామ్, ఇంటర్వ్యూ లేదా ఇంటర్వ్యూ ఉంటుందండి. అది డిపెండింగ్ ఆన్ ఎంతమంది అయితే అప్లై చేశారో దాన్ని బట్టి డిసైడ్ చేస్తారంట. రిటర్న్ ఎగ్జామ్ పెడదామా లేదా ఇంటర్వ్యూ పెడదామా లేదా రెండు పెడదామా అనేది వాళ్ళు డిసైడ్ చేస్తారు. సో డేటు, టైము, ప్లేస్ అనేవి మీ ఫోన్ లేదా ఈమెయిల్లోని పంపిస్తామని చెప్తున్నారు. సో మీ ఫోన్ నెంబర్ కరెక్ట్గా ఇవ్వాలి, మార్చకూడదు తర్వాత కూడా. అండ్ ఈమెయిల్ ఐడి కూడా వర్కింగ్ ఈమెయిల్ ఐడి ఇవ్వాలి. అండ్ దీన్నే మీరు ఉంచుకోవాలి, ఖచ్చితంగా యూజ్ చేయాలి. ఫీ వచ్చేసి 1000 రూపీస్ ఫీజు పే చేయాల్సి ఉంటుంది. డీడీ తీయచ్చండి, డైరెక్టర్ నిమ్స్ హైదరాబాద్ డీడీ తీయచ్చు, లేదంటే నిమ్స్ క్యాష్ రిసిప్ట్ కూడా మీరు తీసుకోవచ్చు అనమాట. సో నెక్స్ట్ మనం చూసుకుంటే లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ ఏంటేంటి పెట్టాలి అంటే అప్లికేషన్ ఫామ్ పెడతారు స్టాండర్డ్ ప్రొఫార్మాలో. అలాగే మీ అకాడమిక్ క్వాలిఫికేషన్స్ అన్ని, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అన్నిటికీ కూడా సర్టిఫికెట్స్కి ఫోటో కాపీ అంటే జెరాక్స్లు పెట్టాలి. అలాగే మీకు ఇంకా రిజిస్ట్రేషన్, అడిషనల్ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లు ఇంకా ఏమైనా అక్కడ అడుగుతుంటే వాటి జెరాక్స్లు కూడా పెట్టాలి. అలాగే బర్త్ సర్టిఫికెట్ ప్రూఫ్ కూడా ఒక జెరాక్స్ అయితే దానికి డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్ కానీ పెట్టాల్సి ఉంటుందన్నమాట, ప్రూఫ్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్. ఓకే, అలాగే మిగిలిన ఇంపార్టెంట్ పాయింట్స్ ఒకసారి మనం చూద్దాం. చూసుకోండి, క్లియర్గా మెన్షన్ చేశారు, ఏవైనా సరే అప్లికేషన్స్ వితౌట్ డాక్యుమెంట్స్ వస్తే రిజెక్ట్ చేస్తాము. ఆ రిజెక్ట్ చేసిన వాళ్ళకి 1000 రూపీస్ వెనక్కి కూడా ఇవ్వము అని క్లియర్గా ఇందాక పాయింట్లో కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. సో నెక్స్ట్ చూసుకుంటే ఇది కాంట్రాక్ట్ బేసిస్లో ఉంటుంది జాబ్. సో మీరు 1 month ముందు చెప్పి మీరు కావాలంటే మానేయచ్చు, లేదంటే 1 month ముందు చెప్పి వాళ్ళు కూడా మిమ్మల్ని జాబ్లోంచి తీసేయచ్చు మీరు సరిగ్గా వర్క్ చేయట్లేదని వాళ్ళకి అనిపిస్తే. ఓకేనా? సో అలాగే మనం చూసుకుంటే దీనికి పిఎఫ్ కానీ పెన్షన్, గ్రాడ్యుయేటీ ఏవి ఉండవు, ఎందుకంటే ఇది కాంట్రాక్ట్ బేసిస్ జాబ్ కదా, రెగ్యులర్ జాబ్ కాదు. అండ్ వర్క్ చేసేటప్పుడు హోల్గా ఇందులోనే వర్క్ చేయాలి, ఇంకా ప్రైవేట్గా ఎక్కడ ప్రాక్టీస్ చేయకూడదని క్లియర్గా మెన్షన్ చేశారు. అండ్ ఇంకా మనం చూసుకుంటే అలవెన్సెస్ ఇవన్నీ కూడా ఇలాంటివి ఏమీ ఉండవు అని కూడా మెన్షన్ చేశారు. ఇన్కమ్ ట్యాక్స్ కట్ అవుతుంది అని మెన్షన్ చేశారు.
అలాగే వేకెన్సీస్ ఇంక్రీజ్ అవ్వచ్చు, తగ్గొచ్చు, పెరగచ్చు అని అంటున్నారు. అలాగే షిఫ్ట్స్లో కూడా వర్క్ చేసే ఛాన్సెస్ ఉంటాయి అని కూడా చెప్తున్నారు. ఎక్కడైనా సరే నిమ్స్లోని ప్లేస్ చేస్తాం అంటున్నారు. ఎనీ ప్లేస్ నిమ్స్ ఎక్కడైతే ఉందో అక్కడ ఎక్కడైనా సరే పోస్టింగ్ ఉండొచ్చు అని కూడా చెప్తున్నారు. అండ్ వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి అనేది కంపల్సరీ అని కూడా క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేశారనమాట. ఓకేనండి. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే తప్పకుండా అప్లై చేయండి. అండ్ మీకు ఇంకా ఎలాంటి డౌట్ ఉన్నా సరే తప్పకుండా కింద కామెంట్ చేయండి. సో వాటిని కూడా మనం రిప్లై ఇవ్వడం జరుగుతుంది అనమాట వాటికి కూడా. సో ఓకే దెన్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.